ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వందల ఎకరాల భూములు, కొన్ని వందల కోట్ల కాంట్రాక్టులు చేసినా కానీ నేనేదో ఇది చేసుకో రెంట్ కట్టలేకపోతున్నా అని చెప్పి రాజు గారు గుర్తిచ్చారని చెప్పని ఏదో వ్యంగ్యంగా ఆయన గురించి మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలందరూ ఆయన కూడా ఒక్కొక్క ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. దాంట్లో ఏంటంటే, మీ ఊర్లోనే తోపుదుర్తి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళంతా ఉన్నారు. అందులో మనకందరికీ బయటకు బాగా తెలిసిన వ్యక్తి మనకు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారు, కవిత గారు. మరి మీ తాత మీకెంత భూమి పంచిచ్చుంటారు, వాళ్ళకంతే భూమి పంచిచ్చుంటారు. వాళ్ళు ప్రజా జీవితాల్లో ఉన్నారు. వాళ్ళు ఏ రోజే కానీ వాళ్ళ రెంట్ ఎగరగొట్టారనో, కార్యకర్తల్ని దగ్గర డబ్బులు వసూలు చేశారనో, లేకుంటే ఇంకోరి మీద పడి బతికారనో మరి ఎక్కడా లేదే. వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని బ్రహ్మాండంగా ముందుకు జీవనం సాగిస్తున్నారు. మరి వారికి రాని పేరు నీకెందుకు వచ్చింది? మీ తాత ఏమో నీకు తక్కువ ఇచ్చినాడా, వాళ్ళకి ఎక్కువ ఇచ్చినాడా? వాళ్ళకి ఏమి ఇచ్చినారో నీకు అదే ఇచ్చినారు. కానీ నువ్వు చేసుకున్నవి అవి వ్యసనాల, చెడలవాట్ల, మీ కుటుంబానికి ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నిటి ద్వారా నువ్వు చెడిపోయి ఉంటావు. కానీ ఈ దాన్ని తీసుకొని వచ్చి ఏదో ప్రజల కోసం ఖర్చులు పెట్టేశాను, చించేశాను, ఆస్తులు పోగొట్టుకున్నాను అని మాట్లాడే పద్ధతి చాలా రాంగ్. ఫస్ట్ రెంట్ కట్టు. ఈరోజు ఆలమూరులో వాల్మీకుల భూముల్ని తక్కువ రేట్లకు కొట్టేశావు, 40 కోట్ల ఆస్తి చేసావు. ఈరోజు దాని గురించి దాన్ని నమ్ముకొని రెంట్ కట్టవచ్చు. ఇక్కడ విజయవాడలో మీ అన్న మర్డర్లు చేసి భూములు సంపాదించాడు, దాని మీద కట్టవచ్చు. గత 5 ఏళ్లలో కమిషన్లోనూ అన్నిటిని వసూలు చేసి అందరినీ ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా, ఏ కన్వర్జన్ జరగాలన్నా దాంట్లో డబ్బులు వసూలు చేసావు. మరి దాని నుంచి కూడా మనం రెంట్లు కట్టవచ్చు. మరి ఇవన్నీ వదిలేసి ఏదో కాకమ్మ కబుర్లు, బీదేడుపులు ఎందుకు ఏడుస్తున్నాడు ప్రకాష్ రెడ్డి? నాకు అర్థం కావట్లేదు. మరి దాంతోపాటు అనేకమైన ఇతర ఆరోపణలు, వాస్తవంగా చెప్పాలంటే ఆరోపణలు చేసుకుంటూ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా గన్మెన్లు. మరి గన్మెన్లు మీకు ఏదో మేము కొడాలి నాని నీకు సాష్టాంగం చేసి తెచ్చుకున్నాము గన్మెన్లు అని చెప్తున్నారు. అసలు ఈయన మాట్లాడేటివి ఎట్లుంటాయంటే పొంతనుండదు. ఇందాక నేను చెప్పినట్టుగా, గతంలో చెప్పినట్టుగా వెంకటరామరెడ్డి అన్న, వెంకటరామరెడ్డి గాడు అనేది 10 నిమిషాల్లో ఎట్లా అన్న నుంచి గాడుకు మారిందో, గాడు నుంచి అన్నకు మారిందో ఈయన ఇవి కూడా అట్లే ఉంటాయి. ఈయన ప్రెస్ మీట్ని మనం సరిగ్గా గమనించినట్లయితే అందులో ఏంటంటే, ఈయనకు సురేంద్ర అన్న ఆ రోజు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ చిన్న కాంట్రాక్ట్ని 60Cలో తొలగించి ఇతను పని చేయట్లేదు కాబట్టి పాత రేట్లకు తొలగించి ఇచ్చినందుకు వైఎస్ఆర్ పార్టీ లేకొస్తే జగన్ రానిలేదు సురేంద్రన్ అని చెప్పి ఈరోజు ఆయన ఒక ఆరోపణ అనేది చేసినారు. మరి ఒకటి అర్థం కావట్లేదు నాకు, నీ కేవలం కాంట్రాక్ట్ని కదిలిస్తేనే సురేంద్ర గారిని పార్టీలోకి రానికోకుండా జగన్ ఆపితే, మరి నువ్వు మా మీద పోటీ చేస్తున్నావు కదా, మరి పోటీ చేస్తానా నువ్వు మాకు గన్మ్యాన్లను ఇస్తే మరి ఎందుకు మీ పార్టీ రియాక్ట్ కాలేదు? అంటే మీ పార్టీ నిన్ను దీంతో లెక్కేసిందా? మీ పార్టీలో నీ విలువ అంతేనా? మనం ఇక్కడేనా అన్ని ప్రగల్భాలన్నీ, ఉత్తర ప్రగల్భాలు? అంతేగాని మనకు నిజంగా అంత మ్యాటర్ లేదా మన పార్టీలో? మరి ప్రయత్నం చేసినా ఎక్కడ ఏం తగ్గలేదు. ప్రజల కోసం నిలబడ్డాం, ప్రజల కోసం మేము పోరాటం చేశాము, ప్రజల సమస్యల మీద మేము పోరాటం చేశాం. ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మైన్స్ అంటావు, బిజినెస్లు అంటావు, అన్నీ జరిగిపోయినాయంటావు. గతంలో నీ గవర్నమెంట్లోనే నాకంటే మీదే బాగా జరుగుతుందని చెప్పని నీ అసంతృప్తిని నీ గవర్నమెంట్ నువ్వు వెలగక్కే పరిస్థితి తెస్తున్నావు. ఎస్, నువ్వు ఎన్నోసార్లు మా ఇంటి మీద రైడ్లు, నాకు ఉన్నవి రెండు క్రషర్లు. అవి నావి కూడా కాదు, మా అనుచరులు, మాకు బంధువులు వాళ్ళు ఉన్నాయి క్రషర్లు. వాళ్ళ మీదకు నువ్వు ఎన్నిసార్లు దాళ్ళకు పంపించలేదు? ఎన్నిసార్లు దాళ్ళకు పంపించావు? ఎన్నిసార్లు ఫైన్లు వేయించావు? ఎన్ని వేయించినా లీగల్గా. నువ్వు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్మితే మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మాం కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మేము కూడా నిలదొక్కోగలిగాము, లీగల్గా ఫైట్ చేయగలిగాము. వచ్చి 160 సీట్స్ వస్తాయని చెప్పని చెప్తే జగన్ ఇదేనా? జగన్ అట్లని ఆ రకంగానే వైనాట్ 170 అంటే జస్ట్ 11కి తీసుకొని వచ్చి కూర్చోపెట్టింది మీలాంటి అడ్వైజరీ బోర్డులే. అక్కడ ఏం దొరుకుతుంది? మీ చుట్టూ ఉండి పబ్జీలు ఆడిస్తూ ఆయనతో మాట్లాడించి ఆయనతో వ్యవహారం నడిపించిన మీలాంటి వాళ్ళకే దక్కుతుందనే విషయాన్ని ఖచ్చితంగా చేస్తున్నాం. మరి ఈరోజు చూస్తున్నాం, అమరావతిలో ఇన్వెస్ట్మెంట్లు ఆపడానికి
ఈరోజు ఏం చెప్తాను, మావిగన్ అంటున్నాం. అమరావతిలో ఇన్వెస్ట్మెంట్లు రావడమో, ఎవరైనా కొత్త వచ్చి ఎవరైనా ఇక్కడ బిల్డింగ్స్ కట్టు ఇంకోటి అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి, ఆలోచనలో దోయడానికి ఈరోజు మావిగన్ అంటున్నారు. ఇట్లాంటి 100 మాటలు మాట్లాడండి. మీలాగా ఎస్సీలు అంటే ఏ మాట అన్నా కానీ పడి ఊరికే ఉండాలన్నట్టు నీ బూర్జువా ఆలోచనలు అనేటివి, ఒక తప్పుడు ఆలోచనలు అనేటివి నీ మాటల్లోనే పూర్తి స్థాయిలో కనపడిపోతున్నాయి. మరి ఇప్పుడు కుక్క పిల్ల పిచ్చుకుక్క అది అని మాట్లాడతాను, తోలు తీస్తా ప్రకాష్, గుర్తుపెట్టుకో. నేను అనేవాడు ధర్మవరంలో ఉన్నా కాబట్టి నోరు ఇంకా పిగులుతుంది. ఎస్, కుక్కకుండా విశ్వాసం నాకుంది. నేను ఆ రోజు ధర్మవరానికి పోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నీ పార్టీ నుంచి ఇబ్బందులు వచ్చినా అన్ని తట్టుకొని ముందుకొచ్చి మీకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నన్ను వాళ్ళు భాగస్వామ్యం చేసుకున్నారు. ఇలా కార్యకర్తలను వాడుకునే ప్రయత్నం కాదు నాది. అక్కడ కార్యకర్తల మీద దళిత మాత, వీరమాత, అవసరానికి కుటుంబాన్ని వృద్ధి చేయడానికి కొడుకుల్ని కూతుర్ని మాత్రమే కాదు, నీలాంటి వాళ్ళకి బీజం అనచడానికి కత్తుల్ని కూడా కనగలుగుతుంది. వస్తున్నాయి, నువ్వు కించపరిచి మాట్లాడినా తప్పెట్లు వస్తాయి, నీ గుండెలు అదిరే శబ్దంతో వస్తాయి, దాంతోపాటు చెప్పులు కూడా వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు సమాధానం చెప్పాల్సిన వ్యక్తి మా సోదరుడు రాజు వస్తున్నాడు. రాజుకి సమాధానమే చెప్తావో, చెప్పు దెబ్బే తింటావో, చెప్పులు దండేసుకుని ఊరేగుతావో సిద్ధంగా ఉండు కొడక సమాధానం చెప్పడానికి.